సెప్టెంబర్ 4న నేపాల్లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్ వంటి ప్రముఖ ప్లాట్ఫామ్లు నేపాల్లోని కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దగ్గర రిజిస్టర్ కాకపోవడంతో వాటిపై నిషేధం విధించింది. అయితే ఆగస్టు 28నే ప్రభుత్వం 7 రోజుల గడువు ఇచ్చింది. గడువు ముగిసినా ఈ ప్లాట్ఫామ్లు రిజిస్టర్ చేయలేదు. టిక్టాక్, వైబర్, విట్క్, నింబజ్, పోపో లైవ్ వంటి సంస్థలు రిజిస్టర్ చేసుకున్నాయి. అయితే టెలిగ్రామ్, గ్లోబల్ డైరీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నిషేధాన్ని చట్టబద్ధమైన నియంత్రణా చర్యగా సమర్థించింది. కానీ విమర్శకులు దీనిని వాక్ స్వాతంత్ర్యంపై దాడిగా భావిస్తున్నారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను అణిచివేయడానికి సోషల్ మీడియాపై నిషేధం విధించారని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాపై నిషేధం విధించిన వెంటనే నేపాల్ యువత, ముఖ్యంగా జెన్ జీ కిడ్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. సెప్టెంబర్ 8న ఖాట్మండ్లో వేలాది మంది యువత స్కూల్, కాలేజీ యూనిఫామ్లలో జాతీయ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని సోషల్ మీడియాను నిషేధించవద్దు, అవినీతిని మూసివేయండి అంటూ నినాదాలు చేశారు. మైటీ ఘర్ మండల నుంచి పార్లమెంటు భవనం వైపు మార్చి చేసిన ఈ ఆందోళనకారులు నిషేధిత జోన్లలోకి చొచ్చుకుని పోలీస్ బ్యారికేడ్లను ధ్వంసం చేశారు. స్వతంత్ర గొంతుక మా హక్కు, పన్ను చెల్లించిన డబ్బు ఎక్కడికి పోయింది వంటి నినాదాలతో నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనలు జెన్ జీ రివల్యూషన్గా పిలుస్తున్నారు. అవినీతి, ఆర్థిక అసమానతలు, ప్రభుత్వ దుర్వినియోగంపై యువత ఆగ్రహాన్ని ఈ నిరసనల రూపంలో బయటపెట్టారు. యువత ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఖాట్మండులోని న్యూ బనేశ్వర్, ఝూపా జిల్లాలోని దమక్లో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులు పార్లమెంటు భవనం సముదాయంలోకి చొచ్చుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. కొంతమంది ఆందోళనకారులు చెట్ల కొమ్మలు, నీటి సీసాలతో పోలీసులపై దాడి చేశారు. న్యూ బనేశ్వర్లో ఒక ఆందోళనకారుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఇక దమక్లో ప్రధాని కేపీ శర్మ ఓలీ బొమ్మను దహనం చేసి మున్సిపల్ ఆఫీసు గేట్లను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణల్లో 9 మంది మరణించగా 80 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేయడానికి ఖాట్మండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పార్లమెంట్ అధ్యక్షుడి నివాసం, ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ కర్ఫ్యూ విధించింది. అదేవిధంగా నేపాల్ ఆర్మీని మోహరించింది. ఇక నేపాల్లో సోషల్ మీడియాను బ్యాన్ చేయడాన్ని ప్రధాని కేపీ శర్మ ఓలీ సమర్థించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు నేపాల్ చట్టాలను పాటించాలని, పన్నులు చెల్లించాలని, జాతీయ స్వాభిమానాన్ని గౌరవించాలని అన్నారు. తాము సోషల్ మీడియాకు వ్యతిరేకంగా కాదు, కానీ చట్టవిరుద్ధత, దేశాన్ని అవమానించే చర్యలను సహించమని పేర్కొన్నారు. ఈ నిషేధం జాతీయ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి అవసరమని వాదించారు. కొన్ని ప్లాట్ఫామ్లు నకిలీ ఖాతాల ద్వారా ద్వేషపూరిత ప్రసంగం, నకిలీ వార్తలు, మోసాలను ప్రోత్సహిస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ వాదనలను ఆందోళనకారులు, విమర్శకులు ఖండిస్తున్నారు. ఈ నిషేధం అవినీతిని దాచడానికి, విమర్శలను అణచివేయడానికి ఉద్దేశించినదని వారు ఆరోపించారు. ఈ ఆందోళనలు కేవలం సోషల్ మీడియా బ్యాన్ కోసం మాత్రమే కాదని, దీర్ఘకాలంగా కొనసాగుతున్న అవినీతి, ఆర్థిక అసమానతలు, ప్రభుత్వ దుర్వినియోగం పైన అని యువత చెబుతున్నారు. తాము సోషల్ మీడియా నిషేధం కోసం ఆందోళన చేయడం లేదని, నేపాల్లో సంస్థాగతంగా ఉన్న అవినీతికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఇక యువత చేస్తున్న ఆందోళనలకు నేపాలీ సినీ నటులు, కళాకారులు మద్దతు తెలిపారు. నటుడు హరిబంశ ఆచార్య ఫేస్బుక్లో యువతను ప్రశంసిస్తూ వారు కేవలం ఆలోచించడమే కాక బాధ్యత గురించి ప్రశ్నలు సంధిస్తున్నారని అన్నారు. నేపాల్లో జరుగుతున్న ఈ ఆందోళనలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. నేపాల్లో వాక్ స్వాతంత్ర్యం దక్షిణాసియాలో ఇతర దేశాలతో పోలిస్తే బలంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ నిషేధం డిజిటల్ సెన్సార్షిప్కు ప్రమాదకరంగా మారింది. మొత్తంగా నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ ఆ దేశంలో వాక్ స్వాతంత్ర్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బయటపెడుతుండడం వల్లే సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నారని యువత చెప్తుండగా, ప్రభుత్వం మాత్రం నేపాల్ చట్టాలను పాటించాలని, పన్నులు చెల్లించాలని, జాతీయ స్వాభిమానాన్ని గౌరవించాలని చెబుతోంది. ఇక ఈ ఆందోళనలు ఖాట్మండును జనసముద్రంగా మార్చాయి. ప్రభుత్వం కర్ఫ్యూ విధించి ఆర్మీని మోహరించినా యువత ఆగ్రహం తగ్గలేదు.